ఇక్కడ జరిగే విషయాలకి పెరిఫెరల్ కామెంట్, పై లెవెల్లో కామెంట్. అర్థమైంది కదా. సో నాన్నని కాలు గొడుగు అని చెప్పడం కాదు, నాన్న గౌరవించిన పై లెవెల్ మాట. కాలు గొడుగు కాదు, నాన్న గౌరవించు. దానికన్నా పై లెవెల్ ఇంకేంటంటే టోన్. తెలిసిందా నేడు, ఇప్పటికైనా అర్థమైందా? ఆ టైంకి కూర్చున్న ఆడియన్స్ కి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా చెప్పండి వాడికి అని మనం ఫీల్ ఇస్తున్నాం. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ మనసులో ఎప్పుడు తెలుసుకోరా అంత మంచి మనిషి ఆయన అని వీళ్ళ మనసులో ఇలాంటి భావన రావాలి. ఆ క్యారెక్టర్ మీద మీకు కాస్త కోపం, కాస్త జాలి రావాలి అని మనమే హింట్ ఇస్తున్నాం. ఓవరాల్ గా ఇప్పుడు మీరు చూసారు, మీ సాహిత్యం గురించి అసలు నేను మాట్లాడే అర్హత లేదు. మీకు ఎలా అనిపించింది? మనం ఉంది అంతేనా? అంతే. ఇప్పుడు నేను అసలు అది కూడా కాదు, పక్కన పెట్టుకో. మనం ఏం చెప్తా అంటే విజువల్ కూడా లేదు. విజువల్ ఏం తీస్తావు? సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ తీస్తావు కదా. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఏం చూసుకుంటున్నాడు, ఎంత మరింత నమ్మకంగా ఉంటున్నాడు వాడు. ఇది ఈవెంట్సే కదా, అక్కడే ఉన్నాం కదా. జరిగే పని ఏంటి అంటే వీడు మారిపోయిన మనిషిని రిజిస్టర్ చేస్తున్నాం, అంతే కదా. మనం అదే టాప్ లెవెల్ లో చెప్తున్నాం. టాప్ లెవెల్ చెప్పాలనుకున్నప్పుడు విజువల్తో సంబంధం లేదు. తెలిసిందా చూడు, ఆ మనిషి బరువు ఏంటో, ఆ మనిషి మనసు ఏంటో, ఆ మనిషి విలువ ఏంటో. ఒక పాట ఆ ఉనికిని పోగొట్టుకోవచ్చు. ఉనికి అని చాలా ఇంపార్టెంట్ మాట. ఆ మనిషి అంటే ఎగ్జిస్టెన్స్ లేకపోతే పోగొట్టుకోకు అని చెప్తున్నాం. చెప్పిన తర్వాత నెక్స్ట్ థింకింగ్ వచ్చాం. విజువల్ ఉన్నా లేకపోయినా నాకు ఒక కథ ఉంటుంది, నాకు ఒక గ్రాఫ్ ఉంటుంది. ఏది నీ నిధి, ఏది కానిది, ఏది రాబడి, ఇంద్రా నీ ప్రాబ్లము. అవును, ఒక క్షణంలో ఏమర్పాటుగా ఒక తప్పు జరిగినా కానీ మరో క్షణంలో కలిగిన ప్రవర్తన నీ నలుపును కడిగేసిందా? ఇదే కన్స్ట్రక్షన్. ఇంత సింపుల్ మాటలు అలా వెళ్తున్నారు. అవును, అర్థమయ్యే మాటలు రాశారు మీరు. అది వెళ్ళాలి అంటే మనం అది ఎడిట్ చేసినప్పుడు మాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మాకు విజువల్ గా కనిపించింది కదా, అది ఎక్కడైనా మీరు ఈ పార్ట్ ఇక్కడ వేసుకో, ఈ పదం మ్యాచ్ అవుతుంది, ఈ పార్ట్ మ్యాచ్ అవుతుంది ఆ లెక్క బయటకు వద్దాం అంట. ఓకే, అందుకే నువ్వు యాపిల్ అన్నావు కదా, అది వద్దు మనకి. అదే సార్, అదే. ఇప్పుడు దీనికోసం వేసావు అనుకో, ఒక మాట నీకు జంపులు చేసాను. ఇప్పుడు నేను రాశాను పొరపాటు, మూమెంట్ నేను కాళ్ళు గడుగు అంటే నువ్వు చూపించచ్చు. అదే సార్, అది రాయలేక నేను నెక్స్ట్ టైం హై లెవెల్ మాట రాశాను. ఆ ఉనికిని పోగొట్టుకోకు అన్నప్పుడు ఊరికే ఉనికి అన్నప్పుడు సమతుల్యం మొహం కనపడుతుంది. ఇలాంటివి చేయడం చెప్తే సో పై లెవెలే ఉండాలి కూడా. అందుకని ఏమిటి నీ అలజడి అంటే, సముద్రంకి లోపల ఉన్నంత అలజడి ఎక్కడా లేదు. అలజడి కనిపించాలంటే ఒక నల్లటి చీకటి అన్నారు మీరు. ఆ నల్ల చీకటి పోవాలంటే ఒక సూర్యుడికి వెలుగు సముద్రంలో పడిన తర్వాత అది జుజు అంటుంది. అంటే అంతకు మించిన అలజడి ఎక్కడ ఉండదు. అంతే, దానికి అది నేను తీసా. ఇప్పుడు ఒక నీకు నీడరా నాన్న పదానికి మ్యాచ్ చేయలేదు, మీరు అంటున్న సిచ్యువేషన్ మ్యాచ్ చేయలేదు. నీకు నీడరా నాన్న, ఆయన వెళ్ళిపోతే నీ లైఫ్ ఇలా ఉంటది. అంతే, అది మీకు కన్వే అయిందా మన పాడడానికి అనేది? అవ్వక్కర్లేదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. రెండు ఉన్నాయి రాజా. ఒకటి కన్వే అయిందా అంటే నువ్వు ఇజ్జుట్టం అన్నారు, అది కాదు. అసలు జరిగే ఈవెంట్స్ వాడు కన్వే అయిందా? ఈవెంట్ కన్వే అదే చెప్తుంది. వాడి బ్రెయిన్ నువ్వు వాడిని యాక్చువల్గా వాడిని షార్ప్ గా తయారు చేస్తున్నావు, స్మార్ట్ గా తయారు చేస్తున్నావు. ఏకకాలంలో చెస్ ఆడేవాళ్ళగా రెండు చూస్తున్నాడు. వాడు ఒకటి పాట వింటున్నాడు, ఇక్కడ చదువుతున్నాడు. అంతే, రెండింటి ముందు ఒకటి చూసేసి ఉన్నాడు కాబట్టి మనతో ఫ్లోలో ఉంటాడు. ఫ్లోలో ఉన్నవాడిని ఆ రోజులో 11 గంటల కింద, 12 గంటల కింద, 13 గంటలు ఆ లెక్కల్లో తీసుకెళ్ళాలి. లేకపోతే జరుగు కొడుతుంది. నేను సుబ్రహ్మణ్యం చూపిస్తావు, నువ్వు నీ ఫ్లో తేడా కొట్టదా? సో కథే. సో ఆ మాటకు వస్తే నేనేమంటానంటే 65% ఆటను కూర్చున్నాడికి 65% విజువల్ కన్వే కావాలి. ఆల్రెడీ ఈజ్ ఇంటూ ది నేరేషన్. ఆ సీక్వెన్స్ గా 16 సీన్ తర్వాత వచ్చే 17 సీన్ గా భావించి పాట మొత్తాన్ని వాడు చూడాలి. దాన్ని తాలూకు భావం ఇలా చూడు అని చెప్పడం కోసం పాట. దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోండి. దాన్ని అంటే వీళ్ళు మార్పు వస్తుంది, వాడికి లిరికల్ గా వచ్చేదా చూపిస్తున్నాం. విజువల్ గాను లిరికల్ గాను నువ్వు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ఏంటంటే విజువల్ గా ఒక ఎలివేషన్ వెళ్తూ ఉంటుంది, లిరికల్ గా ఒకటి వెళ్తూ ఉంటుంది. రెండు లింక్డ్ రిలేటెడ్. రెండు సిచ్యువేషన్
ఈ సిచ్యువేషన్ లో ఒకటే చెప్పి ఒకటే అంటే యాపిల్ టు యాపిల్, అంటే ఇక్కడ యాపిల్ రాసాం, అది యాపిల్ చూపించక్కర్లేదు. అక్కర్లేదు. సో వీఆర్ టచింగ్ టూ షేడ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్.